హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు డేట్ 16th ఫ్రైడే మార్నింగ్, టైం వచ్చి 5:30 అవుతుంది. ఈరోజు యాక్చువల్గా స్ట్రైక్స్ అని అన్నారు. ఇది హిట్ అండ్ రన్ దాని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అది చట్టం బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి డ్రైవర్స్ ఈరోజు స్ట్రైక్ అని అయితే అంటున్నారు. మరి స్ట్రైక్ ఉందా లేదా స్టిల్ ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ లేదు. నాకు తెలిసిన వాళ్ళని, నా ఫ్రెండ్స్ని అండ్ మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళని నేను కనుక్కున్నా. బట్ ఎవరైతే ఏం చెప్పట్లేదు, చూద్దామని అంటున్నారు. అండ్ ఈరోజు అయితే ఇంకా లాగిన్ చేసుకుందాము. టైం వచ్చేసి 5:32. ఇట్స్ టైమ్ టు 5:32 లాగిన్. చలో ఈరోజు లాగిన్కి వెళ్ళిపోదాం. లాగిన్ చేసుకున్న తర్వాత ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూద్దాం. అండ్ ఓలా అయితే చాలా దరిద్రంగా ఉంది, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. మన February 14th రోజు అయితే కొంచెం మంచి ప్రైజెస్ వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు కొంచెం రష్ టైం కాబట్టి బెటర్గా వచ్చినాయి. సో ఆ రకంగా వస్తే ఓలాని మించిన యాప్ లేదు. సర్చ్ విషయంలో ఓలాకి మించిన యాప్ ఉండదు. కానీ నార్మల్ టైం అసలు బుకింగ్సే లేవు. బుకింగ్స్ వచ్చినా కూడా ఆ ప్రైజెస్ చాలా దారుణంగా ఉన్నాయి. 10 కిలోమీటర్లు 130, 120, అది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా లాగిన్కి వెళ్ళిపోదాం లాగ్ చేయకుండా. ఓకే, రీడింగ్ అయితే 0 చేసుకున్నాం. టైం చూడరి 5:33. ఇగో గ్రూప్లలో ఈ రకంగా అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి. మరి ఇది నిజమా లేదా కాదా అనే క్లారిటీ అయితే లేదు ప్రెసెంట్. చూద్దాము. మనకు తెలిసే వరకు అయితే మనం పాల్గొందాం. యాక్చువల్గా ఇట్లాంటి సపోర్ట్ చేయాలి మన వాళ్ళు ప్రతి ఒక్కరు. యాక్చువల్గా యూనిటీ ఉంటేనే ఏదైనా సాల్వ్ అవుతుంది. సో నేనైతే లాగిన్ చేసుకున్నా, లాగిన్ చేసిన మార్నింగే సిటీలో సర్చ్ అయితే పెట్టేసిండు. అసలు ఊబర్లో సర్చ్ చూసి ఎన్ని రోజులు అవుతుందో. మొన్న February 14 నుంచి జర సర్చ్ కనిపిస్తుంది. కొంతమంది సర్చ్ అంటే ఏంటిది అని చెప్పేసి అని అడుగుతారు కదా, వాళ్ళ కోసం ఇది. ఈ కలర్ కనిపిస్తుంది కదా, ఈ కలర్ ఉన్న ప్లేస్లోంచి బుకింగ్ పడితే అంటే సర్చ్ వచ్చేసి 1.1x, 1.2x, 3x అంటే మనం వచ్చే బిల్లులో 1.1x మళ్ళీ సర్చ్ రెట్టింపు అవుతుంది. సో అది సర్చ్ అంటే. ఈ కలర్ ఉన్న బుకింగ్ ఏరియాలో బుకింగ్స్ వస్తే సర్చ్ అనేది వస్తుంది. దీంట్లో మళ్ళీ కలర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ 1.1, 1.2 మేబీ అంతే ఉండొచ్చు. సో దీంట్లో కలర్ ఇంకా రెడ్ ఆరెంజ్ నుంచి కొంచెం లైట్ రెడ్, ఫుల్ రెడ్ అట్లా వస్తుంటే 1.8, 6, 2 అట్లా 2.2 అట్లా సర్చ్ పెరుగుతూ ఉంటుంది. సో అది సర్చ్ అంటే. పికప్ వచ్చేసి ఓలాలో పడింది 1.3 కిలోమీటర్. ఎయిర్పోర్ట్ పడింది ఫస్ట్ పికప్. చలో పికప్ అయితే వెళ్తున్నా. డ్రాప్ అయిపోయింది. టోల్తో కలిపి మనకి 561 వచ్చింది. టోల్ కాకుండా అయితే 501 రూపాయి మనకు వచ్చినట్టు. ఏంది అసలు ఈ బిల్లు? 43 కిలోమీటర్లకు 500. అండ్ ఇంకోటి, ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళ సీటు నుంచి అది చూపించిన రూట్లో కాకుండా వేరే రూట్లో వస్తే మాత్రం బిల్ అయితే పెంచడు. అంటే సిటీలోంచి చూపించి మీరు అవుటర్ నుంచి వస్తా అంటే మాత్రం బిల్లు పెంచరు. ఇదైతే గుర్తుపెట్టుకోరి. ఓలాలో ఉన్నంత దరిద్రం మిన్లో లేదు ఇట్లాంటి విషయాల్లో. రూట్ అయితే చేంజ్ చేయకండి. కస్టమర్స్ అంతా అట్లా అడుగుతారు, అవుటర్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో అట్లా ఎవ్వరు వెళ్ళకండి, ఓకేనా? ఓలాలో అయితే నంబర్ 164, 166 ఎవరు కాదనరని నాకు తెలుసు. ఇక వెయిట్ చేస్తున్నా. అయితే మూవీ చూసుకుంటా కూర్చున్నా. పార్కింగ్ లో చాలా కార్లు ఉన్నాయి, ఒక 300-400 కార్లు ఉన్నాయి. కొడుకుని ఎందుకు విసిరేశావు? నాన్నగారు శివమన్నాన్ని చూసిన ప్రతిసారి వరదాన్ని గుర్తుకొస్తాడు కాబట్టి. టైం 7:56 అవుతుంది. ఇంకా నంబర్ చూడు రెండుందో, 108, 110 ఉంది. ఇంకా అయితే బుకింగ్ పడిపోయింది మనకి 8:30కి ఎగ్జాక్ట్లీ. చలో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా మొత్తానికి అయితే సలార్ మూవీ కంప్లీట్ అయిపోయింది పార్కింగ్ లా. సలార్ మూవీ చూసిన ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిటింగ్ అయితే అయింది. పికప్ లోకి వెళ్దాం. స్ట్రైక్ బంద్ అది ఇది అన్నారు కదా, సో ఏం నడుస్తలేదు.
అది యాక్చువల్గా దేని గురించి చేస్తున్నారు ఏంది అనేది క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరేమో రైతులది సంబంధించింది అంటున్నారు, కొందరేమో హిట్ అండ్ రన్ దాని గురించి అంటున్నారు. అది ఏది క్లారిటీ లేదు. కొంచెం టైం పట్టింది. మన క్యాబ్ వాళ్ళు అయితే అందరూ డ్రైవ్లో ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు. సో ఫైనల్గా అయితే మనం ఓలా పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాం. పికప్ పాయింట్లో బండ్లు ఉన్నాయా అని చూస్తే అసలుకే లేవు. సూపర్, అసలు బండ్లే లేవు లోపల. 3-4 వెహికల్స్. ఎయిర్పోర్ట్ నుంచి మన ఇక్కడ చౌమాల ప్యాలెస్ దగ్గర డ్రాప్ అయిపోయింది. 19.7, 297 అయితే వచ్చింది. బిల్ వచ్చేసి 686. కమిషన్లు అన్నీ పోయి మనకు వచ్చిన బిల్లు 297 రూపీస్. చలో ఇంకా నెక్స్ట్ బుకింగ్ వెయిట్ చేద్దాం. ఊబర్, ర్యాపిడో, ఓలా అన్నీ ఆన్ చేసి పెట్టినా. ఊబర్లో బుకింగ్ పడింది. మనం ఇక్కడ బేగం బజార్ నుంచి తిరుమలగిరి. కస్టమర్ అయితే కాల్ చేస్తలేదు. हेलो, पिन नंबर बोल, OTP 6308. तिरुमलगिरी है, टीचर्स कॉलेज. सही है लोकेशन ये. బేగం బజార్ నుంచి మన ఇక్కడ ఏమంటారు తిరుమలగిరి అయితే వచ్చినాం. 260 రూపీస్ వచ్చింది బిల్లు. ఊబర్లో ఇక్కడ డ్రాప్ అయిపోగానే కొంచెం ముందుకు వచ్చిన ఏదో డైరీ ఫామ్ రోడ్ అంటారు కదా, ఆ రోడ్లో వచ్చిన. వాళ్ళ బ్యాక్ నుంచి పడింది 3 కిలోమీటర్స్ దూరం నుంచి. ఇది వచ్చేసి అమీన్పూర్ అవుటర్ మీదకి వెళ్ళి చూపిస్తుంది. 40 కిలోమీటర్స్ ఏమో చూపెట్టింది, 650 చూపెట్టింది. ఇది ఏం చేస్తాం మరి, ట్రాఫిక్లో తిరిగే కన్నా అవుటర్ ఎక్కిపోతే మైలేజ్ వస్తుంది, బండి బాగుంటుంది. అందుకే యాక్సెప్ట్ చేసినాం. 3 కిలోమీటర్లు అయినా కూడా ఇంకా 7 మినిట్స్ చూపిస్తుంది పికప్కి. తిరుమలగిరి నుంచి మనం ఇక్కడ అమీన్పూర్ దగ్గర అయితే వచ్చినాము. అది మనకు 618 బిల్ వచ్చింది, 43 కిలోమీటర్స్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో పికప్ పడింది మాదాపూర్. పికప్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంది. పోతున్నా ఆల్మోస్ట్ 700 మీటర్స్ వచ్చేసిన. ఇంకా 5 మినిట్స్ చూపిస్తుంది, వెళ్ళిపోదాం. బుకింగ్స్ అయితే ప్రజెంట్ బాగానే పడుతున్నాయి. ఊబర్ ఓకే, ప్రజెంట్ రేట్ల విషయంలో అయితే ఊబర్ ఓకే, కానీ పికప్లు చాలా 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 లాంగ్ ఇస్తున్నాడు. ఇక ఓలా అయితే దరిద్రం ఉంది. ఊబర్లో వచ్చేసి మనకు 2010 రూపాయలు అయింది. లాగిన్ అవర్స్ చూడండి, 10 hours 40 minutes, 9 trips అయినాయి. ఓకే, అండ్ ఓలాలో ఎంత అయిందో చూద్దాం ఈరోజు. ఓలాలో 3 ట్రిప్లు అయినాయి, 890 రూపాయలు అయింది. టోటల్గా వచ్చేసి 2900 అయింది. దీంట్లో మనకు ఒక 800 గ్యాస్ పోయింది. ఇంకా ఈఎంఐలు అవన్నీ తీసేస్తే ఇంకా ఎవరి ఈఎంఐలు వాళ్ళే కాబట్టి ఇంకా అంతా క్యాలిక్యులేట్ చేసుకోరు. నా ఈఎంఐలు నాయి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఓకే, టోటల్గా వచ్చేసి మనకు 2900 అయింది. దీనిలోంచి ఒక 800-900 గ్యాస్ పోయింది. మిగతా 2000లోంచి ఈఎంఐ, మన బండి మెయింటెనెన్స్, మన మెయింటెనెన్స్ అన్ని పోగా మిగిలింది మనకు